హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ స్టడీ సైకిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మనము చెప్పుకుంటున్నాం పీవైక్యూఎస్ అంటే ప్రీవియస్ ఇయర్ కొంచెం చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా నెక్స్ట్ టాపిక్ ఇది కెమిస్ట్రీ. నెక్స్ట్ టాపిక్ కార్బన్ కాంపౌండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషల్ రైల్వే గ్రూప్ డి ఖచ్చితంగా బిట్ ఇస్తున్నాడు. ఉన్న 8 బిట్ల ఖచ్చితంగా బిట్ పడుతున్న కార్బన్ కాంపౌండ్స్ లో ఏంటో చూద్దాం. లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహన్ స్టడీ సర్కిల్ రెగ్యులర్ మీకు నోటిఫికేషన్ వస్తాయన్న. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ కి కాకపోతే రాసుకోండి అన్న. మళ్ళీ వీడియో చూడలేదు కదా, రాసుకుంటే ఉపయోగపడదు మీకు. కాకపోతే ఓకే, ద జనరల్ ఫార్ములా ఆఫ్ CnH2 రిప్రజెంట్స్ డాష్ అంటున్నాడు. సాధారణ ఫార్ములా CnH2 అనేది దేనిని సూచిస్తుంది? ఆర్గానిక్ అంటే ఖచ్చితంగా ఫార్ములాస్ ఉంటాయి. వీ నో వెరీ వెల్. ఆల్కైన్స్ 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 ఖచ్చితంగా ఫార్ములా ఇంపార్టెంట్ అన్న. సింపుల్ క్వశ్చన్లే, పెద్ద కష్టపడక. ఇవన్నీ బిలో 10th ఉన్నాయి. ఎన్సెట్ బిట్లేనా. ఆల్కైన్స్ ఫార్ములా ఏంటి, ఆల్కీన్స్ ఏంటి, ఆల్కైన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఆడిచ్చాక చూద్దాం ఒకసారి. ఆల్కీనా ఈ ఫార్ములా దేనిది? యాక్చువల్ గా ఆల్కేన్ అంటాం, ANE వస్తుంది. ఆల్కేన్ అంటే సీలు ఎన్ ఉంటే డబుల్ ఉంటే హెచ్లు అంటే 2n + 2 చెప్పాలా. సో డబుల్ అంటే H2n + 2. ఇది ఆల్కేన్ అన్న. కార్బన్స్ ఎన్ని అయితే దానికి డబుల్ ఉంటాయి, +2 వేసుకోవాలా. నెక్స్ట్ ఆల్కీన్స్ అంటాం, ENE వస్తుందా? ENE వస్తే ఓన్ డబుల్ వేసేయడమే. CnH2n ఓన్ డబుల్ అన్న, అది ఆల్కీన్. ఇప్పుడు నెక్స్ట్ ఆల్కైన్ వస్తుంది. ఆల్కైన్స్ వై రావాలి ఇక్కడ. ఆల్కైన్స్ అంటే ఆల్కైన్స్ అంటామా, దీనికి డబుల్ వేసి 2 తక్కువ ఉంటాయని చెప్పుకున్నాం. సో H2 - 2 ఆల్కైన్స్ అంటే ఉన్నవే కదా. మరి CnH2 అన్నాడా? ఎక్కడ నుంచి చెప్పండి. ఆల్కేనా? కాదు. అసిక్లిక్ కాంపౌండా? కాదు. ఆల్కేనా? ఆల్కైనా? సో డైరెక్ట్ ఆన్సర్ ఆల్కైన్. క్లియర్? అంతేగా, సింపుల్ అంతే. సో గుర్తుంచుకోకపోతే సో ఆల్కేనా, ఆల్కీనా, ఆల్కేనా వీటిని ఏమంటాం? హైడ్రో కార్బన్స్ అంటాం. మూడు హైడ్రోజన్లు కార్బన్లు మాత్రం ఉంటాయి. ద కార్బన్ కాంపౌండ్స్ ఆర్ కంటైన్ హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ కార్బన్ ఆటమ్స్. దీస్ ఆర్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్. నో, హైడ్రో కార్బన్స్ అనాలా. హైడ్రో కార్బన్స్ అంటే H2C ఉండాలి. లేదు సీలుండి H2O ఉన్నాయి అనుకోండి, వీటిని ఏమంటాం? వీటిని మనము కార్బోహైడ్రేట్స్ అంటాం. CnH2Y అంటాం లేదా CxH2Y. సీలు ఉండి H2O ఉన్నాయి అనుకోండి, వాటిని ఏమంటాం తెలుసా? కార్బోహైడ్రేట్స్ అంటాం. అది వేరేలండి. ఇవి ఎలా ఉంటే ఏమంటామట? హైడ్రోకార్బన్లు. అవి 2 రకాలే. సంతృప్త అంటాం, అసంతృప్త అంటాం. సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సింగిల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటాం? సంతృప్త, సాచురేటెడ్ అంటాం. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఆ సమయంలో ఉంటే వీటిని ఏమంటామంట? అసంతృప్త అంటారు. వాటిని మనము అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. యు నో వెరీ వెల్. ఓకే, క్లియర్ అయింది కదా. ఎక్కువ టైం వేస్ట్ ఎందుకన్నా. ఇవన్నీ యాప్ లో ఉన్నాయి మనకి. మీకు ఖచ్చితంగా యాప్ అని తీసుకున్నా యాప్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చెప్పాను, వీడియోస్ అన్ని కూడా. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? ఆన్సర్ ది డి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాను. ఓకే, ఫస్ట్ మీరు క్వశ్చన్ రాసుకోండి అన్న. సో రాయండి, రిపీట్ అవుతూ ఉంటాయి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ హ్యాస్ ఏ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అట. ఇవి ఇంపార్టెంటే. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ హ్యాస్ ఏ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అట. ఈ కింది సమ్మేళనాల్లో దేనికి మరిగేస్తాం అంటాం? బాయిలింగ్ పాయింట్ ని. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కొంచెం గుర్తించుకోవాలన్నా, ఒక ఆల్కైల్ గ్రూప్ చుట్టూ ఏముంటాయి? చైన్ ఫార్మ్స్ ఉంటాయి కదా. అంటే చైన్స్ ఎక్కువ ఉంటే బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. గుర్తించుకోవాలన్నా చైన్స్ ఎక్కువ ఉండకూడదు, సింపుల్ గా ఉండాలి. సో CCOH, CHCl3, CH3CH2OH, CH3CH2CO, CH2CH3 అంటే ఆన్సర్ వచ్చేసి సింపుల్ గా ఉంటుంది. CH3COOH. ఇది ఆల్కైల్ గ్రూప్. దీని చుట్టూ ఒకటే గ్రూప్ ఉందన్న, COOH. ఆల్కైల్ పక్కన కార్బన్స్ ఎక్కువ అయితే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. కార్బన్స్ ఎక్కువ ఉండాలా, నాట్ ఏ చైన్ ఫార్మ్స్. సో ఆల్కైల్ చుట్టూ ఈ కార్బన్ చైన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో ఆటోమేటిక్ గా
బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అయిపోద్ది. CHCl3 ఆ కార్బన్స్ లేవు CH పక్కన, కానీ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్న గుర్తించుకో. దీని పేరేంటి? ఎస్టిక్ యాసిడ్ అన్న. దీని పేరే ఎస్టిక్ యాసిడ్. ఇందా ఫాలోయింగ్ ఇచ్చిన వాటిల్లో బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుందట ఎస్టిక్ ఆమ్లానికి. దాని మరో పేరేంటి? వెనిగర్ అన్న. ఆల్రెడీ మనం తెలుసు. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం? నూడిల్స్ లో కానీ, బిర్యానీలో కానీ, లేకపోతే ఫుడ్ ప్రిజర్వేటివ్. సో ప్రిజర్వేటివ్ పికిల్స్ ఎస్పెషల్లీ, అంతే కదా. పచ్చళ్ళను నిల్వ చేయాలంటే ఒక యాసిడ్ వాడని చెప్పుకున్నాం కదా. యాసిడ్ పేరేంటి? యాసిడ్ పేరే ఎస్టిక్ యాసిడ్ అన్న. దాని మరో పేరే వెనిగర్ అంటాం. సో ఈ కింద వానిలో ఎస్పెషల్లీ ఈ 4 ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుందట. దేనికి? ఎస్టిక్ ఆమ్లానికి. తెలుసు బాయిలింగ్ పాయింట్ అంటే మరిగే స్థానమే. ఓకేనన్నా, గుర్తించు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ అన్న 2022 పడింది. గుర్తించు, చెక్ చేసి కాకపోతే. నెక్స్ట్ నాన్న ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందానా. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ విల్ బి సేమ్ హోమోలోగస్ సిరీస్ అట. మనం చెప్పుకున్నాం హోమోలోగస్ అంటే సమజాతి శ్రేణి ఉన్నాయా. ఈ కింది జతల్లో ఏది లేదా ఏవి అనేవి ఒకే సమజాతి శ్రేణిలో ఉంటాయి అడుగుతున్నాడు. సమజాతి శ్రేణి చెప్పుకున్నాం. ఏవి సార్? ఆల్కైన్స్ అన్ని అవుతాయి. ఆల్కైన్స్ ఆల్కైన్స్ ఆల్కైన్స్. సమజాతి శ్రేణి ఏంటి? యాక్చువల్ గా ఏ 2 కార్బన్ సమయాల మధ్య CH2 తేడా ఉంటుందో డిఫరెన్స్ CH2 అన్న. ఏ 2 కార్బన్ సమయాల మధ్య CH2 తేడా ఉంటుందో అలాంటి కార్బన్ సమయాలు ఏమంటాం? సమజాతి శ్రేణి అంటాం. హోమోలోగస్ సిరీస్ అంటారట. ఎగ్జాంపుల్ కి ఆల్ ఆల్కేన్స్ అవుతాయినా. ఇప్పుడు చెప్పుకున్నామా ఆల్కేన్స్ లో ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ 1 CH4, ఎగ్జాంపుల్ 2 C2H6. తేడా చూడండి అన్న. CH4 కి C2H6 కి తేడా ఎంత అంటే ఇవ్వండి. సీలు ఎన్ని ఉన్నాయి? తేడా సీలు 2 ఉన్నాయా? సీలు 1 ఉందా? ఒక సీ తేడా ఉంది. H6 ఉన్నాయా? 4 ఉన్నాయా? అంటే H2 తేడా ఉంది. ఇలా ఉండాలా. సో డిఫరెన్స్ CH2 ఉంటే అలాంటి కార్బన్ సమ్మేళనం ఏమంటాం? ఎస్, హోమోలోగస్ సిరీస్ అంటారు. హోమోలోగస్ సిరీస్ అంటాం. ఒక ఆల్కేన్స్ కాదు, ఆల్కీన్స్ అవుతాయి. కానీ పక్క పక్కన వేసుకోవాలా. ఇది ఒకటి బ్యూటేన్ వేసుకోకూడదు, పక్క పక్కన వేసుకోవాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కీన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు C2H4 దీని పేరు ఈథీన్ అంటాం. ఈథీన్. దాని తర్వాత ఏంటి? ప్రోపీన్ కదా. C3H6 అంతే. అంతేగా. దీనికి చూడండి అన్న. C3H6 కి C2H4 కి తేడా ఎంత అవుద్ది? CH2నే. ఇలా ఉండాలి. 2 కార్బన్ సమ్మేళనాల మధ్య CH2 తేడా ఉంటే డిఫరెన్స్ CH2 దే ఆర్ కాల్డ్ హోమోలోగస్ సిరీస్ అంటామట. ఇప్పుడు చూడండి ఆప్షన్ ఏమి ఇచ్చాడో. నేను జనరల్ చెప్పాను ఆల్కేన్స్ అవుతాయి, ఆల్కీన్స్ అవుతాయి, ఆల్కైన్స్ అవుతాయి. ఇక్కడ అవేవి లేవు. ఏవో ఇచ్చాడు, ఏమి నవ్వచ్చు మీ ఇష్టమే. సో CH3OH కి HCOH కి తేడా ఉంటుందా? కాల్ చూసుకోండి. సీలే మారిపోయా, సీ లేవు కదా. ఖచ్చితంగా సి ఉండాలి. ఒక తేడా CH2OH, CCOH ఇది లేవు. 2 ఉన్నాయి, 2 లేనట్టున్నాయి. CH3COCH3, C2H5 COCH3 సేమ్ అన్న. COCH3 సేమ్ ఉంది, COCH సేమ్ ఉంది. CH3 C2H5 తేడా ఉంటుంది. CH3 కి C2H5 కి ఖచ్చితంగా తేడా CH2 ఉంది. C2 C అంటే ఒక C ఉంది. H5 H3 ఎంత ఉంది? H2. కనుక ఆన్సర్ ఏంటి? అంతే, సి ఆన్సర్ అన్న. ఈ కార్బన్ సమ్మేళనానికి ఈ కార్బన్ తేడా ఎంత ఉండాలి? CH2 ఉండాలి. CH2 తేడా ఉండే కార్బన్ సమ్మేళనం ఏమంటాం? హోమోలోగస్ సిరీస్ అన్నాం. సమజాతి శ్రేణి పిలుస్తారట. ఏమంటారు? సమజాతి శ్రేణి పిలుస్తారు. గుర్తించుకో. ఇది కూడా ప్రీవియస్ వచ్చినవన్నీ కూడా లేటెస్ట్ బిట్లైనా. గ్రూప్ డి అయింది 2022లో అయింది కదా. ఓకే, ఈ మధ్య అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు అవుతుంది ఖచ్చితంగా. సో నేర్చుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా పడతాయి మీకు. ఓకే, ఇది నన్న. సో థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ అయితే ఇది పెట్టాలా. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. మరి ఫోర్త్ క్వశ్చన్ ఏంటి నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, which of the following is the correct name of the carbon compound with 3 carbons chain and ketone group అట. కార్బన్స్ 3 ఉండాలి, అది కీటోన్ గ్రూప్ ఉండాలి. ఈ కింద వాటిలో 3 కార్బన్ గుడుసులు మరియు కీటోన్ సమూహాన్ని కలిగి ఉన్న కార్బన్ సమ్మేళనం యొక్క సమ్మేళనం పేరు అడుగుతున్నాడు. ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాలా. రైల్వేలో CBT ఎగ్జామే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా పేపర్ ఇస్తారు మీకు. ఫస్ట్ నోట్ చేసుకో. ఇన్నున్న కార్బన్లు 3 ఉండాలి. ఎస్. ప్లస్ ఇంకేం ఉండాలి? కీటోన్ గ్రూప్ ఉండాలట. చెప్పుకున్నాం కీటోన్ అంటే ఏంటో. ఫస్ట్ ఫంక్షన్ గ్రూప్ గుర్తుంచుకోవాలా. ఫంక్షన్ గ్రూప్స్ కీటోన్స్ అంటేనే
CO ఉండాలి. RCO R డాష్ వి నో వెరీ వెల్ ఫార్ములా చెప్పుకున్న. ROH అంటే ఆల్కహాలు, RCH అంటే ఆల్డిహైడ్ కదా. RCOR కదా, RCOR డాష్ అంటే ఏంటి? కీటోన్ అంటాం, కీటోన్స్ అంటాం. వీటిని ఆల్కనోన్స్ అంటాం. EPS లో ఆల్కనోన్ NON నూనె వస్తుందా. సో వీటిని అంటామా. ఓకే, ఇందులో ఏమన్నాడు? నోన్ రావాలి. ఇంకో 3 ఉన్నాయా? ప్రొపనాన్. సో ప్రొపనోలా, ప్రోపీనా. ఇది ఈన్ అంటే కాదు, ఆల్కీన్ అది. నోల్ అంటే ఆల్కహాల్, నాల్ అంటే ఆల్డిహైడ్, ఇది ఆల్డిహైడ్ కదా, ఇది ఆల్కహాల్ కదా. సో మిగిలింది ప్రొపనోన్. నోన్ రావాలంటే ఇదే కీటోన్ అన్న. సో ఫార్మ్ చెప్పగలరా? CH3 అనే CO CH3. దీని పేరే ప్రొపనాన్, అంటాము. దీనికి ఇంకో పేరు తెలుసా? దీనికి ఇంకా పేరు అయితే 2-ప్రొపనాన్ అంటాం. దీన్ని జనరల్ గా ఏమంటాం సార్? ఎసిటోన్ అంటాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఎసిటోన్. కొన్ని ఫార్ములాస్ గుర్తించుకోనన్న. ఎసిటోన్, ఇట్ ఈస్ అ నెయిల్ పాలిష్ రిమూవర్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ నెయిల్ పాలిష్ రిమూవర్ అన్న. గోడ యొక్క రంగులను తొలగించే పదార్థం ఏంటి? ఎసిటోనే. తెలుసు మీకు. కొన్ని అమ్మాయిలు ఈ పొడి పెడతారా, నెక్స్ట్ డే మార్చేస్తారు. నెక్స్ట్ డే అక్కలేదు, 1 hour మార్చేస్తుంటారా, నెయిల్ పాలిష్ మార్చేస్తుంటారు. అలా నెయిల్ పాలిష్ ని రిమూవ్ చేయాలంటే ఎసిటోన్ అట. మీరైనా మ్యాచింగ్ వేసుకుంటారు కదా అలా. సో అవన్నీ అక్కర్లేదు. మన 3 కార్బన్లు ఉండాలి, కీటోన్ ఉండాలి. సో దాని పేరేం పేరు? ప్రొపనాన్. 3 కార్బన్లు ఉండాలి. ఆల్డిహైడ్ అయితే ప్రొపనాల్, ఆల్కహాల్ అయితే ప్రొపనాల్. మరి ఈన్ అయితే ఆల్కీన్ అయితే ఏమంటాం? ప్రోపీన్ అంటాము. అలాగా అన్ని చెక్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని కూడా. సో కొంచెం చదవండి. ఆ యాప్ లో వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది ఖచ్చితంగా. ఇవన్నీ ఉంటాయన్న. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. మరి ద మెంబర్స్ ఆఫ్ హోమోలోగస్ సిరీస్ డిఫర్ బై అడుగుతున్నాడు. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, CH2 తేడా ఉన్న కార్బన్ సమ్మేళనాలు ఏమంటాము? సమజాత శ్రేణి అంటాము, లేదా హోమోలోగస్ సిరీస్ అంటాం. which carbon compounds have a difference in CH2 group అంటాం. చూడండి, సమజాతి శ్రేణి సభ్యులు కాదు నాన్న, సమజాతి శ్రేణి సభ్యులు డాష్ ద్వారా తేడాన్ని కలిగి ఉంటాడు అడుగుతున్నాడు. దేని తేడాగా ఉంటాయి? 1 యూనిట్ తేడా ఉంటుంది. ఆ యూనిట్ పేరేంటి? CH2 అన్నాం. C2H, CH, C2H, CH2 సింపుల్ అన్నా. CH2 తేడా ఉండాలి. CH2 తేడా కలిగిన కార్బన్ సమ్మేళనాలను ఏమంటాము? హోమోలోగస్ సిరీస్ అన్నాము. అంతే కదా. సో ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ బి ఆన్సర్ అన్నా. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, క్లియర్? ఓకే నన్ను నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ రాసుకోండి. which of the following compound is a cyclic and under saturated data? ఒక కాంపౌండ్ అనేది సైక్లిక్ అవ్వాలి అండ్ సాచురేట్ అవ్వాలా. మనం చెప్పుకున్నాం రెండు రకాలు, సంతృప్తి ఉంటాయి, అసంతృప్తి ఉంటాయి. సాచురేటెడ్, అన్సాచురేటెడ్ 2 రకాలు ఉంటాయి కదా హైడ్రోకార్బన్స్ అనేవి. ఇందులో సైక్లిక్ అంటే వలయాకారంగా ఉండాలా. చూడండి, ఈ కింది సమ్మేళనాల్లో ఏది వలయాకార మరియు అసంతృప్త సమ్మేళనం అంట. వలయాకారంగా ఉండాలి, అసంతృప్తి ఉండాలి. అసంతృప్తి అంటే ఏంటి? అయితే డబుల్ బాండ్స్ ఉండాలి లేదా ట్రిపుల్ బాండ్స్ ఉండాలన్న. ఓన్లీ సంతృప్తి అంటే ఓన్లీ సింగిల్ బాండ్సే. ఆల్కేన్స్ అంటామా? ఆల్కేన్స్ అన్ని ఏమవుతాయి? సంతృప్తి అవుతాయి. ఇవి సంతృప్తి అని, ఎందుకంటే యాక బంధాలు ఉంటాయి. మరి ఆల్కీన్స్ అన్ని ఏమవుతాయి? అసంతృప్తి అవుతాయి, ఎందుకంటే డబుల్ బాండ్స్ ఉంటాయి. మరి ఆల్కైన్స్ అయితే ట్రిపుల్ బాండ్ ఉంటుంది అన్న. ట్రిపుల్ బాండ్ ఉంటుంది ఆల్కైన్స్ లో. కనుక ఈ 2 అసంతృప్త, బట్ నాట్ సైక్లిక్. ఇవి సైక్లిక్ అవుతాయి. సైక్లిక్ అంటే ఏంటి? వలయాకారంగా ఉండాలా, అంతే కదా. ఇలా వలయం పూర్తి అయిపోవాలి, స్ట్రైట్ కాదు, చైన్ ఫార్మ్స్ కాదు. ఆ చైన్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి ఒకటి అవ్వాలా. ఇలా ఉంటుందని సైక్లిక్ అన్నామా. ఇందులో చూద్దాం ఆప్షన్స్. బెంజీనా, రింగ్ ఉంటది. సైక్లో హెక్సేనా, ఈథేనా, లేకపోతే సైక్లో ప్రోపేనా. చూడండి, బెంజీన్ అన్నాం. సో బెంజీన్ అంటున్నామా, ఖచ్చితంగా ఇలా ఉంటుంది బెంజీన్ రింగ్. ఆల్టర్నేటివ్ గా ఏముంటాయి సార్ అంటే డబుల్ బాండ్స్ ఉంటాయి. ఓకే, డబుల్ బాండ్స్ ఉంటే ఏమంటాం? అసంతృప్తి అంటాము. అన్సాచురేటెడ్ అంటాము. ఇది
సాచురేటెడ్. సింగిల్ బాండ్స్ ఉంటే సంతృప్త, డబుల్ గా ట్రిపుల్ గా అసంతృప్త. ఓకే, అది అసంతృప్త అయిపోయింది. మరి వలయాకారం అంటే ఇది వలయమే కాదా? వలయమే. సో బెంజిన్ అనేది వలయమే. ఇందులో ఏమున్నాయి? డబుల్ బాండ్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్ గా, కనుక అసంతృప్త అవుద్ది, వలయాకారం అవుద్ది బెంజిన్. సో రైటే. ఇది ఉంచండి. పోనీ చెక్ చేసుకో. సైక్లో హెక్సేన్ కదా సార్, సైక్లో హెక్సేన్. హెక్సా అంటే 6 కార్బన్లు ఉండాలి. సో ఎలా ఉంటాయట? సైక్లిక్ గా ఉన్నవి కూడా సేమ్. కానీ ఇందులో హెక్సేన్ అన్నది, హెక్సేన్ అంటే ఇందులో ఆల్కేన్స్ కదా, అది సంతృప్త. నో డబుల్ బాండ్స్. ఈ డబుల్ బాండ్స్ ఓన్ లాగా ఉంటది అంతే. బెంజీన్ లాగా ఉంటదా? మధ్యలో సున్నా ఉండదు అంటే డబుల్ బాండ్స్ ఉండవు. అలా ఉండకపోతే దీన్ని ఏమంటావు? సైక్లో హెక్సేన్ అంటాం. డబుల్ బాండ్స్ లేవంటే సంతృప్త అంటే ఇది కాదు. గుర్తించుకో. సైక్లో హెక్సేన్ బెంజిన్ ఒకేలా ఉంటాయి, బట్ ఇందులో డబుల్ బాండ్స్ ఉంటాయి, ఇందులో ఉండవు, కనుక ఇది కాదు నాన్న. ఈథేన్ డైరెక్ట్ ఫార్ములా. ఈథేన్ అంటే C2H6 డైరెక్ట్ ఆల్కేన్ కదా, ఆల్కేన్ ఇది కాదు. సైక్లో ప్రోపేన్ సేమ్ కదా. సో 3 కార్బన్లు ఉండాలి. సైక్లోన్ ప్రోపేన్ అన్నాడు, ప్రోపీన్ కాదు ప్రోపేన్ అన్నాడు. అందులో కూడా ఆల్కేనే, అది కూడా ఆల్కేనే, సంతృప్త అంటాం. కనుక ఇది కూడా కాదు. అంతే కదా. C3H8 అన్నామా, C3H8 అంటాం, ఇది కూడా కాదు. కనుక ఏదవుద్ది? బెంజీనే. మనకు గుర్తించి ఇలాంటి క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నా గుర్తించుకో. సో 2022 లేటెస్ట్ క్వశ్చన్ అది కూడా ఎక్కువ ఆర్గానిక్ ఫోకస్ చేయండి. సింపుల్ క్వశ్చన్లే, ఏముంది? ఫార్ములాసే కదా, ఏముంది? సైక్లిక్ ఉండాలి. అసంతృప్త అంటే అది డబుల్ బాండ్ ఉండాలి, ట్రిపుల్ బాండ్ ఉండాలి. సంతృప్త అంటే ఆల్కేన్స్ ఓన్లీ, ఆల్ ఆల్కేన్స్. సంతృప్త అంటే సింగిల్ బాండ్స్ ఉండాలన్న. ఓకే, క్లియర్? ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఓకే, వెళ్ళిపోతుంది. దీనికి ఆన్సర్ ఏంటట? సో బెంజీన్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కన్నా 7th క్వశ్చన్ రాసుకుందానా. వాట్ ఈస్ ద సఫిక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొపనోయిక్ యాసిడ్ అట? వాట్ ఈస్ ద సఫిక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొపనోయిక్ యాసిడ్? రెండు ఉంటాయి ఆర్గానిక్ కాంపౌండ్, సఫిక్స్, ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ముందుండే గ్రూప్ నాన్న. సఫిక్స్ అంటే లాస్ట్. ప్రి అంటే ముందు కదా. ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి? ఇది అడిగింది అడిగాడు. సఫిక్స్ అంటే వెనకాల ఉన్నది. ఈ కింద సమ్మేళనం ఏది? వలయాకార మరియు అసంతృప్త సమ్మేళనం అడిగాడు. అంటే ఇది తెలుగులో రాంగ్ ఇచ్చానన్న, ముందు పడిపోయింది, ఇది కాదు నా. తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా లేదు. వాట్ ఈస్ ద సఫిక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొపనోయిక్ యాసిడ్ అట? తెలుగులో రాసుకోండి. ఈ కింద సమ్మేళనాల్లో ప్రొపనోయిక్ అమ్లం యొక్క పరపదం కావాలి. పరపదం అంటాడు. పరపదం అంటే సఫిక్స్ నాన్న. పూర్వపదం అంటే ప్రిఫిక్స్, పరపదం అంటే సఫిక్స్ అంటాం. మనకు కావాల్సింది ప్రొపనోయిక్ అమ్లం కావాలా. ప్రొపనోయిక్ యాసిడ్ అంటే ఏంటి? ప్రో ప్లస్ నోయిక్ యాసిడ్ కదా, అంతే కదా. CH3 CH2 COOH, ఇది ప్రొపనోయిక్ యాసిడ్ అన్న. ఐయుపెక్లు ఏమంటాం సార్ అంటే, ఐయుపెక్లు ఏమంటామట? ఓయిక్ యాసిడ్ అంటాం. ప్రొపనోయిక్ యాసిడ్ ఉంది కదా, దీన్ని మనము ఓయిక్ యాసిడ్ అంటారు. రూట్ వర్డ్ ప్లస్ ఓయిక్ యాసిడ్ అన్న. రూట్ వర్డ్ అంటే ఏంటి? మూల పదము, అంతే కదా. రూట్ వర్డ్ అంటే మూల పదాలు అన్న. కార్బన్ సంఖ్య అనేవి 1 ఉందనుకో, దాన్ని మీత్ అని పిలుస్తారు. ఆ చైన్ లో 2 ఉంటే ఈత్ అంటారు, 3 ఉంటే ప్రోప్ అని పిలుస్తారు, ప్రోప్ అనే. 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్ అంటామా. దానికి ఈ కలిపిడిమే. 1 ఉందనుకో, మీత్ ప్లస్ ఓయిక్ యాసిడ్, మిథనోయిక్ యాసిడ్ అంటాం. ఈత్ ప్లస్ ఓయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్ అంటాం. అలా 3 ఉంటే ప్రోప్ ప్లస్ ఓయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్ అంటాం. ఏదైనా చివరిలో ఏమొస్తుందన్నా ఓయిక్ అనే పదం వస్తుంది, అంతే కదా. ఇవి ఇచ్చాడు. ప్రొపనోయిక్ యాసిడ్ లో సఫిక్స్ ఏంటి? ప్రోపేనా, ప్రోపా, ఏనా, ఓయిక్ యాసిడ్. సో క్లియర్ గా ఉందన్న, దీన్ని ఏమంటాము? ఓయిక్ యాసిడ్ అంటాము, అంతే కదా. సో వాట్ ఇస్ ద సఫిక్స్ ఇన్ ద నేమ్ ప్రొపనోయిక్ యాసిడ్ అంటే, ప్రొపనోయిక్ అమ్లంలో పరపదం అడుగుతున్నాడు. ప్రొపనోయిక్ అమ్లంలో పరపదం ఏంటి అని. రాసిన తప్పు, ఇది రాసుకోకండి. ముందు క్వశ్చన్ ఇచ్చారు కదా, మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో పరపదం అడుగుతున్నాడు. పరపదం ఏంటి? ఓయిక్ యాసిడ్ చెప్పాలా. ఆన్సర్ ఈజ్ ఓయిక్ యాసిడ్ అని. ఓయిక్ అంట సింపుల్ గా, యాసిడ్ లో తెలిసిందే, ఓయిక్ ఆమ్లము, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. 8th వన్ చూడండి.
propane has dash carbons and dash function groups అట. ప్రోపేన్ లో ఉన్న కార్బన్ సంఖ్య ఎంత, దాని యొక్క ఫంక్షన్ గ్రూప్ ఏంటి. ప్రోపేన్ అంటున్నాడు, ప్రోపేన్ లో ఎన్ని కార్బన్లు ఉంటాయి అండ్ ఎన్ని క్రియాత్మక సమూహాలు ఉంటాయి అడుగుతున్నాడు. సో తెలుగులో కొంచెం ఇండైరెక్ట్ ఉంటాయి. ప్రోపేన్ అనగానే ప్రోపేన్, ఇది ప్రోపేన్ కాదు ప్రొపనోన్, ఇది కూడా తప్పించాను ఇక్కడ. సో ప్రోపేన్ కాదు ప్రొపనోన్ అన్న, క్వశ్చన్ మార్చండి, ప్రొపనోన్. నేను ఇచ్చినప్పుడు బాగానే ఉంది, టైపింగ్ లో ఆవిడ మిస్టేక్ చేసిన మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారు. ప్రోపేన్ కాదు ప్రొపనోన్. ఇప్పుడు చెప్పండి అన్న, ప్రొపనోన్ అయితే ఏం చెప్తున్నాము, ఫార్ములా CH3CO CH3, దిస్ ఈస్ ద ఫార్ములా ప్రొపనోన్. దీనికి ఏం చెప్పాం, ఎస్ అని చెప్పుకున్నామా, ఎసిటోన్. చెప్పిన ప్రోప్ అనగానే 3 ఉండాలి. ఇక్కడ 4 ఉన్నాయా అంటే ఇది కాదు, ఇది 4 కాదు. 3 ఉన్నాయా, అది ఆల్డహైడా కీటోనా అడిగింది. నోన్ ఉంటే ఏమంటాం, కీటోన్ అంటాం. కనుక ఆన్సర్ అనేది డి అవుతుంది. 3 కార్బన్లు ఉన్నాయి, 1 2 3. CO ఉంటే ఏమంటాం, కీటోన్ అంటాము. దీని పేరు ప్రొపనోన్, దీని పేరు ప్రొపనోన్. నోన్ అంటే ఏం చెప్పుకున్నాం, కీటోన్. నాల్ అయితే ఆల్డిహైడ్, నాల్ రావాలి. ప్రొపనాల్ ఫార్మాల్డిహైడ్ అంటామా, అలాగా ఇది ఆల్డిహైడ్ అయితే 4 వస్తుంది, దీనికి నోన్ వస్తుంది, నోన్ వస్తుంది అని చెప్తాం. ఇది ఆల్డిహైడ్ కీటోన్ కాదు, 4 కాదు కదా. ప్రోపేన్ అంటే 3 ఉండాలి. సో ఆన్సర్ డి అన్న, ఆన్సర్ డి చెప్పుకోవాలి, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. అన్నీ ప్రాక్టీస్ చేయండి కదా, అన్ని ఇంకా చెప్పలేం కదా. నెక్స్ట్ అన్న 9ది, which organic compounds have a suffix all అట. చెప్పుకున్నాం, ఆల్ రావాలి. ఆల్ అంటే అని నాల్, రూట్ వర్డ్ ప్లస్ ఆల్ వస్తుంది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కి. ఏంటది, ఆల్డహైడా, ఆల్కాలా, ఆల్కైనా, ఆల్కినా. సో డైరెక్ట్ గా ఉంది నాన్న, ఆల్ అనే ప్రత్యయం అనేది ఉండే కార్బన్ సమయాలు ఏ అడుగుతున్నాడు. ఆల్ రావాలి, ఆల్కిన్ లో ఆల్ రాదు, ఈన్ వస్తుంది. ఆల్కిన్ అంటే ఆల్కైన్ లో ఐన్ వస్తుంది. కనుక ఇది కాదు, ఇది కాదు. ఆల్డహైడా, సో రైట్ ఆన్సర్ అన్న. ఆల్డహైడ్ లో ఏమొస్తుంది, ఆల్ వస్తుంది. ఆల్ రూట్ వర్డ్ ప్లస్ ఆల్ వస్తుంది. నాల్ అంటాం, ఆల్కేన్ ప్లస్ ఆల్, మిథనాల్, ఇథనాల్ అంటాం కదా. చెప్పండి, ఆల్డహైడ్ ఫార్ములా, సాలిడ్ ఫార్ములా RCHO అంటాము. ఆల్డహైడ్ కి ఫార్ములానే RCHO. ఫస్ట్ ఎగ్జాంపుల్ అడుగుతాడు, విచ్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్డిహైడ్. R ప్లస్ లో R అంటే ఏంటి, CnH2n ప్లస్ 1 CHO. కానీ ఇందులో n విలువ 0 వేసుకోవాలా, అప్పుడు ఏమొస్తుంది, H వస్తుంది, CHO వస్తుంది. HCHO, దీని పేరే మిథనాల్ లేదా ఫార్మాలిడ్ అంటాం. మిత్ ప్లస్ నాల్ అంటామా, సో మిథనాల్ అంటాం. రెండవ దేశం అనుకోండి, CH3CHO, ఇది ఇంపార్టెంట్. దీని పేరే ఎసిటాల్డిహైడ్ అంటాం. ఎసిటాల్డిహైడ్ CH3CHO. సో n విలువ 1 వేసానన్నా. సో మొత్తం మీద 2 కార్బన్స్ ఉన్నాయా, దాన్ని మనము ఈత్ ప్లస్ నాల్, ఇథనాల్. ఏదైనా ఇథనాల్ ఏ రావాలి, ఇథనాల్. సో ఆల్ రావాలి, ఆల్ వచ్చిందని ఏమంటామట, ఆల్డహైడ్ అంటాము. గుర్తుంచుకున్నా, ఆల్ అనే వస్తుంది ఏమంటాము, ఆల్డహైడ్ అంటాము. ఆల్కహాల్ అనుకోండి, దీనికి ఏమొస్తుంది, ఓల్ వస్తుంది. చిన్న స్పెల్లింగ్, ఓల్ వస్తే ఆల్కహాల్. ఇథనోల్, ఇతర రకాలు ఏమంటాం, ఇథనోల్ అంటాం. ఇది ఇథనాల్. ఎసిటాల్డిహైడ్ నే ఏమంటామట, ఇథనాల్ అని పిలుస్తాము. ఇథనాల్, AL. అదే ఇథనోల్ అంటే మనకు తెలుసు, రెగ్యులర్ గా వాడతాం, క్వార్టర్. ఇథనోల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ అని ఏమంటామట, ఇథనోల్ అంటాం. ఓ వస్తే ఆల్కహాల్, మన క్వార్టర్ అంటాం కదా. ఇది CH5OH, ఇది వేరు నాన్న, అది వేరు. ఇది ఎసిటాల్డిహైడ్ CH3CHO, దీన్ని ఇథనాల్ అంటాము. ఇది ఇథనోల్. ఇవన్నీ మనకి ఉన్నాయిలండి, ఆర్గానిక్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం మనము. ఇవన్నీ చూడండి, కాబట్టి యాప్ తీసుకోండి. యాప్ తీసుకుంటాం, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయా, అన్నీ వస్తాయి మీకు ఈజీగా. ఓకే, ఇదైనా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నా 10వ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఐయుపెక్ నేమ్ ఆఫ్ కాంపౌండ్
CH3 CH2 CH3 డైరెక్ట్ కాంపౌండే నెంబర్ ఆఫ్ చెప్పుకున్నాం మనం CH3 CH2 CH3 అట ఫస్ట్ లెక్క పెట్టాల అంకెల్ని ఈ సమ్మేళనం యొక్క IUPAC పేరేంటి IUPAC తెలుసు IUPAC అంటే ఏంటో IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అండ్ అప్పటి కెమిస్ట్రీ అట ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అండ్ అప్పటి కెమిస్ట్రీ పక్కన చెప్తానన్నా సో ఎలా చెప్తానన్నా సో 1 2 3 CH3 ఉంది నెక్స్ట్ CH2 ఉంది మళ్ళీ CH3 ఉంది డైరెక్ట్ పేరే కదా హౌ మెనీ కార్బన్స్ ఇన్ ద చైన్ అంటే 1 2 3 3 ఉంటే ఏమంటాం ప్రోప్ అంటాం ఫస్ట్ వేసుకోవాలా మూలపదం వేసుకోవాలన్న దాని తర్వాత ఫంక్షన్ గ్రూప్ పెట్టాలా అందులో ఫంక్షన్ గ్రూప్ లేవు కదా OH CHO ఓ ఏమీ లేవు కదా డైరెక్ట్ గా ఉంది అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి అదే ఫంక్షన్ గ్రూప్ అన్న అన్ని యాకబంధాలు ఉంటే ఏమంటాం అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏమంటాం ఏన్ అంతే కదా ఎన్ని ఉన్నాయి మొత్తం 3 ఉన్నాయి ప్రోప్ ప్లస్ ఏన్ ఏమవుద్ది ప్రోపేన్ అంతే కదా ప్రోపేనే CH3 CH2 CH3 అన్ని సింగిల్ బాండ్సే యాకబంధాలు ఉంటే ఏని పెడతాం ద్విబంధం వస్తే ఈని పెడతాం మరి త్రిబంధం వస్తే ఐని పెడతాం వెరీ వెల్ సింగిల్ బాండ్స్ ఉంటే ఏను డబుల్ ఉంటే ఈను మరి త్రిబుల్ ఉంటే ఏమంటాం ఐని పెడతామా కానీ ఇక్కడ ఎక్కడ త్రిబుల్ బాండ్స్ లేవు ఒప్పుకోండి ఇదే ఫార్ములా కదా కనుక అన్ని సింగిల్ బాండ్సే ఫార్ములా ప్రోపేన్ అంటాం ప్రోపేనా ఫస్ట్ ప్రోపేనా బ్యూటేనా మీటేనా పెంటేనా ఫస్ట్ ఈజీగా ఆన్సర్ ఇది 3 ఉన్నా కనుకనే ప్రోప్ పెడతాము డైరెక్ట్ ఆన్సర్ అన్న ప్రోపేనే నేను చెప్పట్లేదు కదా చూడండి ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ నేను ఇచ్చింది కాదు ప్లేయర్స్ ఎంత సింపుల్ ఇచ్చారంటే నేను ఇవ్వలేదన్నా ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ కూడా అరబీ జేఏలో పనికి వచ్చినట్ట అరబీ జేఏలో మీరేమి ఫీల్ అవ్వట్లేదన్నా సో చిన్న చిన్న క్వశ్చన్ పడతాయి ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాలి ఫస్ట్ ఫండమెంట్ నుంచి నిలిపోవాలన్నమాట సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళాలి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చూద్దాం మనము ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న ఓకే